అందరికీ నమస్కారం. నిన్నటి రోజున గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన కూటమి ప్రభుత్వంలో బీసీలకు ఒక 34% స్థానిక సంస్థల్లో ఉండాలని క్యాబినెట్ ఆమోదించినందుకు ప్రత్యేకించి మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నిన్న క్యాబినెట్లో ఆమోదించి తర్వాత అసెంబ్లీలో కూడా చర్చ జరపడం జరిగింది. బీసీలకు పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా అధికారంలోకి ఎప్పుడొచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతిగా బీసీలకు మేలు జరిగే విధంగా స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్లు తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మాలాంటి సామాన్య కార్యకర్త కాటి నుంచి అటు పార్లమెంటు స్థాయి వరకు అందరికీ అవకాశం కల్పించే విధంగా ఈ అవకాశం వచ్చిందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒక్కసారిగా ఈ రాష్ట్ర ప్రజలైతేమి బీసీ సోదరులైతేమి ఆలోచించాల్సిన విషయం ఏమంటే, గతములో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక మునుపు స్థానిక సంస్థలు అనే దాంట్లో ఏదో ఈ రాష్ట్రాన్ని 2-3 కులాలు మాత్రమే పాలించేటివి. అలాంటిది బీసీలందరినీ ఒక రాజకీయ చైతన్య పరులు చేయాలని, ఈ బీసీలు ముందుకు రావాలి అనే ముఖ్య ఉద్దేశంలో ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1986లో మొట్టమొదటిసారిగా 20% బీసీల రిజర్వేషన్లని స్థానిక సంస్థలలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగనే ముందుకు తీసుకుపోయి ఆ రోజు బీసీలకు పార్టీ ఆవిర్భవించినాక ఒక జీవితము ముందుకు రావడం జరిగింది బీసీలకు. తర్వాత 95లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయినాక 34%. ఒక్కటే ఇక్కడ గమనించవలసిన విషయం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 34% బీసీల రిజర్వేషన్ల స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టడం జరిగిందంటే నాయకునికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత బీసీల పైన ప్రేమ ఉందో ఒక్కసారి తెలుసుకోవాల్సిన విషయం. ఈ రాష్ట్ర ప్రజలైతేమి ప్రతి ఒక్కరు, బీసీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని తెలుసుకొని ఆయనకు మన బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేశాడనేది ఒక్కసారి. అదేవిధంగా 1924లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి చేశాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు దానిలను బీసీలకు ఉన్న రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 24.15కు కుదించడం జరిగింది. ఆ కుదింపు వలన బీసీలు 16,800 స్థానిక ఉన్న పదవులన్నీ కాలరాయడము, అంటే బీసీలకు ఉన్న హక్కులను పోగొట్టించడము, స్థానిక సంస్థల్లో ఉన్న భవిష్యత్తు లేకోకుండా వైసీపీ పార్టీ చేసింది. మళ్ళా ఈరోజు గత మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం అదే మాదిరిగా, అంటే గతంలో ఉన్నా కూడా మళ్ళా తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే ప్రాతిపదికన 34%, పట్టణాలలో 33.3% పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో నిన్న క్యాబినెట్లో పెట్టడం జరిగింది. క్యాబినెట్లో చర్చించి ఆమోదం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో చర్చ జరిగితే బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ, తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా, అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా, బీసీలంతా కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినందుకే ఇవన్నీ మేలు జరుగుతున్నాయనే ముఖ్య ఉద్దేశంగానే మాట్లాడుతున్నారు. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2013 వరకు 34% బీసీలకు స్థానిక సంస్థలలో కొనసాగింపు జరిగినదంటే ఒక్కసారిగా కూటమి ప్రభుత్వానికి బీసీల పైన ఎంత చిత్తశుద్ధితో పనిచేసింది. అదే గొడ్డలి పార్టీ ఒక్కసారి అవకాశం ఇస్తే బీసీలను ఎంత ఇబ్బందికరంగా పెట్టింది అనేది ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలైతేమి, బీసీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా
ఈ విషయాలు తెలుసుకోవాల్సిన విషయం ఆసన్నమైంది. ఇప్పుడు మరి బీసీల పండుగ, పదవుల పండుగగా స్థానిక సంస్థల్లో రేపు జరగబోయే దానిలో, అదే విధంగా మన రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్తులు ఉంటే అవి కూడా 28 జిల్లా పరిషత్తులుగా కూడా పునరుద్ధరణగా అంటే ముందు పెంచడం జరిగింది. అదే విధంగా కూడా ముఖ్యమంత్రి వర్యులు నిన్న అసెంబ్లీలో మాట్లాడడం చూశారు ప్రతి ఒక్కరూ. స్థానిక సంస్థలలో కూడా ఈ డైరెక్ట్ ఎలక్షన్ పెట్టడము సామాన్యులకు ఎంతో మేలు కలిగే విధంగా దీనికి ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల్లో ప్రతి నాయకులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ విధంగా రావడం బట్టి కొంతమంది ప్రలోభాలకు పెట్టి కొన్ని రాజకీయాలు అయోమయంగా స్థితిలో ఉండే పరిస్థితి లేకోకుండా డైరెక్ట్ గా ఎవరికి అధికారం, ఎవరిని పార్టీ నియమించిందో వాళ్ళు పార్టీకి 5 ఏళ్ళు పదవీ కాలంలో ఉంటూ ప్రజలకు పార్టీకి సేవ చేసుకుంటూ ముందుకు పోయే విధంగా ఈ అవకాశాన్ని కల్పించడం, మరి ఆయనకు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి, మా నారా లోకేష్ బాబు గారికి, ఉన్న క్యాబినెట్ లో ఉన్న బీసీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.